ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండటం కంటే అది 100 రెట్లు మంచిది. నమ్మిన వారిని మోసం చేయటం ఒకప్పుడు తప్పు అనేవారు, ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందో, కాలధర్మం మారిందో తెలియటం లేదు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు, మీకోసం ఒకరు బాధపడవలసిన అవసరం ఉండదు. జీవితంలో మంచి ఆలోచనలు లేకపోతే కేవలం సగం జీవితం మాత్రమే చెడిపోతుంది. కానీ మంచి ఉద్దేశాలు లేకపోతే పూర్తి జీవితమే చెడిపోతుంది. జీవితంలో గెలిచి తీరాలంటే గెలిచేంతవరకు కొన్నిటిని వదిలేయటమే కరెక్ట్. లేకపోతే ఉన్న చోటే ఆగిపోతావు. నీరసపడకు, విజయం ముందు బాధ తప్పదు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు నీకన్నీ అర్థమవుతాయి. అలసట జీవితంలో వస్తుంది, కానీ ఆగిపోవటం ఓటమి. కోపం మూర్ఖత్వంతో మొదలవుతుంది మరియు పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకా అందరి గురించి ఆలోచించటం మాని నీ గోలు కోసం కొన్ని రోజులు ఒంటరిగా కూర్చుండిపోవాలి. స్థితిని మార్చడం సాధ్యపడకపోతే మీ మనస్థితిని మార్చుకోండి. అన్నీ స్వయంగా మారిపోతాయి. ప్రారంభంలో కష్టంగా ఉన్న మార్గం మీరు ముందుకు సాగుతున్నప్పుడు చాలా తేలికగా అవుతుంది. నీ గెలుపు శబ్దం వినిపించేంత వరకు ఏ శబ్దం చెయ్యకు. కష్టపడిన వారిని కాలం ఒకసారైనా గెలిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ఒక వయసంటూ వచ్చాక పాఠశాలకు వెళ్ళే రోజులు ముగిసిపోతాయి, కానీ పరీక్షలు మాత్రం జీవితాంతం ఉంటూనే ఉంటాయి. ఒంటరిగా నడిచే ప్రతిసారి చీకటిని చీల్చిన వెలుగు తన దారిని కనిపెడుతుంది. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నా మీ అనుకున్న వాళ్ళు లేకపోవటం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మనిషి ఒంటరి అవటానికి అహంకారమే ప్రధాన కారణం. ఒక వ్యక్తి తన పోరాటాలతో ఒంటరిగా పోరాడేంత శక్తిని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. జీవితంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఏమీ చెయ్యని వ్యక్తులే విఫలమవుతారు. మనిషికి ఒంటరితనం ఎదురైనప్పుడు ఏదైనా మంచిని నేర్చుకోవటానికి ప్రయత్నించాలి, కానీ చెడుని నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. జీవితం అంటే అర్థం కావాలంటే మీరు ఏ పుస్తకాలు, ఏ స్టోరీలు చదవాల్సిన అవసరం లేదు. కుదిరినంతవరకు నీతి నిజాయితీగా బ్రతికితే చాలు. జీవితం అంటే బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఒంటరితనాన్ని భరించటం. కొంతమంది ధైర్యంగా ఆ పని చేయగలుగుతారు, కొంతమంది ఎంత ప్రయత్నించినా ఆ పనిని చేయలేరు. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. జీవితంలో ఏ బాధనైనా భరించొచ్చు, కానీ ఒంటరి బాధను మాత్రం భరించలేరు. నక్క కుక్కలా వేషం వేయొచ్చు, కానీ కుక్కలా విశ్వాసంగా ఉండలేదు. కొంతమంది మనుషులు కూడా అంతే. మంచిగా నటించొచ్చు, కానీ వాళ్ళ స్వభావం మారదు. ఎవరిని ఎక్కువగా నమ్మకండి, డబ్బులు అస్సలు ఇవ్వకండి. ధనవంతుడు పేదవాడిని గుమ్మం బయటే ఉంచుతాడు, కానీ పేదవాడింట్లో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల. ఎందుకంటే పేదవాడి సంస్కారం ధనములో కాదు, గుణములో ఉంటుంది. కోల్పోయిన వాటి గురించి కాదు, ఎలా కోలుకోవాలని ఆలోచించండి. జీవితం దానికదే కుదుట పడుతుంది. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు. అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికీ తెలియదు. చిన్న జీవితాన్ని నవ్వుతూ బ్రతికేయాలి. పంతాలు, పట్టింపులు, అసూయ, అహంకారం లేని జీవితం సుఖంగా ఉంటుంది. ఎవరో విమర్శించారని వారికి మీరు మాటల్లో సమాధానం చెప్పవలసిన పని లేదు. మీ చేతలే వారికి సమాధానం చెబుతాయి. అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చేయటం, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉండటం, పేదరికంలోనూ నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కష్టాలను తట్టుకొని నిలబడటం, సాటి మనిషిని గౌరవించటం. తన అనుకున్న వాళ్ళలోనే ద్రోహులు, మోసగాళ్ళు ఉన్నప్పుడు
యుద్ధ బరిలో నిలబడిన సింహం కూడా కుక్కల చేతిలో ఓడిపోతుంది. జీవితం ఒక నదీ ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేరు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి. ఎందుకంటే ఒక్కసారి ముందుకు వెళ్ళాక వెన్ను తిరగటం సాధ్యం కాదు కనుక. ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోనూ, మాటలోనూ, చూపులోనూ తేడా వచ్చిందంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి దించుతాడు. ఒకరి వల్ల మీరు కార్చిన కన్నీరు, మీరు పడ్డ వేదన నిజమైతే కాలం వారికి తప్పక బుద్ధి చెబుతుంది. కాస్త ఓపికగా ఉండటమే. ఓపిక ఉన్నవారు ఓడిపోవటం జరగదు. ఓపిక లేనివారు గెలవటం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఎవరైనా సరే తమ మనసును ఎక్కువగా మంచి పనుల కోసం, ఎక్కువగా మంచి ఆలోచనల కోసం ఉపయోగిస్తే ఎలాంటి మనసైనా చాలా మంచి మనసుగా మారిపోతుంది. వినేటప్పుడు వినయం ఉండాలి. మాటల్లో మర్యాద ఉండాలి. అడగటంలో ఆప్యాయత ఉండాలి. సమాధానంలో సంస్కారం ఉండాలి. జీవితం ఒక నర్తనశాల లాంటిది. తెలివిగా నటించకపోయినా, తెలివిగా నడుచుకోకపోయినా దానికి విలువ ఉండదు. డబ్బు ఎంత బాధనైనా పుట్టిస్తుంది, ఎంత బాధనైనా పోగొడుతుంది. ఎందుకంటే అది ఓ తెలియని స్వర్గం, నరకం లాంటిది. మనిషికి ధనదాహం పెరిగే కొద్దీ బుద్ధి బలహీనపడుతుంది. ధనదాహం తగ్గే కొద్దీ బుద్ధి బలంగా మారుతుంది. ఎప్పుడు మంచిగా ఉండాలనే సంకల్పం, ఎప్పుడు మంచి పనులే చేయాలనే ఉద్దేశం మనిషికి అడగకుండానే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా మనసు గట్టిగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి. అందరినీ నమ్మే గుణం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే అది నిన్ను బలహీనుడిగా మారుస్తుంది. చేతిలోని ధనం, నోటిలోని మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. మంచి ఆలోచనల కోసం జపతపాలు అవసరం లేదు. కేవలం బుద్ధి శుద్ధిగా ఉంచుకుంటే చాలు. మీలో ఉండే చెడ్డ బుద్ధి మీకు కష్టం తెచ్చిపెడుతుందో లేదో తెలియదు, కానీ మీలో ఉండే మంచితనం మాత్రం మీకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎత్తైన వాటి మీద కూర్చోవటం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మీకన్నా గొప్పది. ఉత్తమమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి, ఎత్తైన శిఖరాలు కాదు. డబ్బు చాలా విలువైనది, కానీ అంతకంటే కఠినమైనది కూడా. ఎందుకంటే అది ఎవరినైనా నవ్విస్తుంది, ఎవరినైనా ఏడిపిస్తుంది. జీవితాన్ని ఏదో విధంగా గడపడం చాలా సులువు, కానీ దాన్ని పవిత్రంగా గడపటం, పవిత్రంగా ముగించటం చాలా కష్టం. ఎవరి జీవితాన్ని వారు నాశనం కాకుండా కాపాడుకోవటమే నిజమైన ధర్మం. అంటే దానికోసం ఇతరుల జీవితాలను నాశనం చేయకుండా బ్రతకటమే నిజమైన దైవం. జీవితంలో ఏ కష్టం తెలియని వారికంటే అన్ని కష్టాలు తెలిసిన వారు ఏదైనా సాధించగలరు, ఎక్కడైనా రాణించగలరు. మనశ్శాంతి గురించి పూర్తిగా తెలుసుకోకపోయినా మనిషికి నష్టమే. ఎక్కువగా తెలుసుకున్నా మనిషికి నష్టమే. పక్కన ఎవరూ లేనప్పుడు కలిగే భయం కన్నా అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించినప్పుడు కలిగే భయం ఎక్కువగా ఉంటుంది. అందరూ గర్వపడేలా బ్రతకాలనుకోవటం జస్ట్ పాజిటివ్, కానీ మీకు మీరు గర్వపడేలా బ్రతకాలనుకోవటం డబుల్ పాజిటివ్. తెలివిని ఎడాపెడా ఉపయోగించుకునే వారికంటే తెలివిని అవసరమైనప్పుడు మాత్రం ఉపయోగించుకునేవారు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటారు. చాలామంది డబ్బు లేకపోతే బ్రతకలేరు అనుకుంటారు, కానీ ఒక్క తెలివైన వారు మాత్రమే డబ్బు లేకపోయినా దర్జాగా బ్రతుకుతారు. మనిషి జీవితంలో అన్నిటికన్నా గొప్ప సక్సెస్ ఎప్పుడు మంచి హృదయాన్ని కలిగి ఉండటం, ఎప్పుడు మానవతా హృదయాన్ని కలిగి ఉండటం. సహాయం అనేది మీరు ఇతరులకు చేస్తే అది మీ అదృష్టం అనుకోవాలి. అదే సహాయాన్ని మీరు ఇతరుల దగ్గర తీసుకోవాల్సి వస్తే అది మీ తలరాత అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.